హరి క్రియేషన్స్కి స్వాగతం సుస్వాగతం. నేను మీ హరిగోపాల్ శర్మ. పొదిలి దగ్గర రాజుపాలెం వద్ద ఒక ఇష్యూ అయింది. దాన్ని రైల్వే శాఖ వారు టిష్యూ పేపర్తో తుడిచిపారేశారు. అక్కడ రైల్వే కట్టప్ నిర్మాణం పూర్తయిపోయింది. అక్కడి నుంచి పొదిలి రైల్వే స్టేషన్, కంబాలపాడు, బెల్లంకొండ వ్యవసాయ కళాశాల మీద గుండా చినారికట్ల, పెదారికట్ల, ఎర్ర ఓబన్నపల్లి, దీన్నే గౌతువారిపల్లి అంటారు. ఇక్కడ వరకు ట్రాక్ పూర్తయిపోయింది. ఇక్కడ నుంచి నందనమారిళ్ళ వద్ద బ్రిడ్జ్ నిర్మాణం జరుగుతూ ఉండడం వల్ల 1.5 కిలోమీటర్ ట్రాక్ నిర్మాణం ఆపేశారు. ఇక్కడ ట్రాక్ నిర్మాణం పూర్తయిందా లేదా? కనిగిరి దగ్గర కందుకూరుకు వెళ్ళేటువంటి తార్ రోడ్డు దగ్గర అండర్ పాస్ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తయిందా లేదా? గ్రీన్ ఫీల్డ్ సిటీ వద్ద హైవే బ్రిడ్జ్ నిర్మాణానికి పునాదులు వేశారా లేదా? కలగట్ల దగ్గర ఎర్త్ నిర్మాణం పనులు తిరిగి ప్రారంభమయ్యాయా లేదా? అలాగే మాచవరం నుంచి 2.5 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి పోలవరం వద్ద బ్రిడ్జ్ సంగతి ఏమైంది? తిరిగి పనులు ప్రారంభించారా లేదా? పామూరు వైపు పోలవరం దగ్గర ఎర్త్ పనులు జరుగుతున్నాయా లేదా? ఇవన్నీ విషయాల గురితో ఈరోజు ఈ వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియోని ప్రారంభిద్దాం. ఓ చిన్న రిక్వెస్ట్ అండి, ఇంత కష్టపడి వీడియో చేస్తున్నాను కదా, పంతులు గారి కోసం ఒక లైక్ చేసి షేర్ చేయొచ్చు కదండి. కొత్తగా చూసేవారు ఎవరైనా ఉంటే పంతులు గారి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరింత ఆలస్యం, వీడియోని ప్రారంభిద్దాం. ఇప్పుడు మనం ఎర్ర ఓబన్నపల్లికి కిలోమీటర్ దూరంలో ఏర్పాటు చేసిన రైల్వే కట్ట వద్ద ఉన్నాం. ఈ కనిపిస్తున్న ఈ కంకరతో ఏర్పాటు చేసిన ఈ మార్గం ఎర్ర ఓబన్నపల్లి రైల్వే స్టేషన్కి వెళ్ళేటువంటి తాత్కాలిక మార్గం. తర్వాత దీనిని అందంగా తయారు చేస్తారు. అండర్ పాస్ ఏర్పాటు చేశారు. ఈ మెట్ల మార్గం గుండా పైకి వెళ్తే వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంది. అండర్ పాస్ నెంబర్ 273. ఈ మార్గం గుండా వెళ్తే పెదారికట్ల, చినారికట్ల, కంబాలపాడు మీదుగా పొదిలి, దర్శికి కూడా చేరుకోవచ్చు. ఇటువైపుగా ఎర్ర ఓబన్నపల్లి, నందనమారిళ్ళ మీదుగా గార్లపేట, కలగట్ల రైల్వే స్టేషన్కి చేరుకోవచ్చు. చుట్టూ కొండలతో మధ్యలో నిద్రపోతున్న నాగుపాములాగా ట్రాక్ పడుకుని ఉంది. ఎర్ర ఓబన్నపల్లి స్టేషన్ దాటాక 1.5 కిలోమీటర్ ట్రాక్ వేయలేదు. ట్రాక్ పూర్తి చేశారా లేదా అనేది అక్కడికి వెళ్ళి మనం చూద్దాం. ఇటు ఎర్ర ఓబన్నపల్లి స్టేషన్ దాటి వెళ్తే మరో అండర్ పాస్ కనిపిస్తుంది. ఈ అండర్ పాస్ 274. చాలా ఎత్తుగా మెట్ల నిర్మాణం ఏర్పాటు చేశారు. ఈ మెట్ల మార్గం గుండా వెళ్తే 1.5 కిలోమీటర్ ట్రాక్ వేశారా లేదా అనేది తెలుసుకోవచ్చు. ఇప్పుడు మనం నడుస్తున్నది 9 పిల్లర్లతో ఏర్పాటు చేసిన బ్రిడ్జి వైపుగా వెళ్ళవచ్చు. 1.5 కిలోమీటర్ ట్రాక్ వేయలేదు. అది వేశారా లేదా అని చూడటానికి ఇప్పుడు మనం వెళ్తున్నాం. ట్రాక్ వేశారు, దాదాపుగా ట్రాక్ వేశారు. నేను మధ్యాహ్నం 1:30కి వెళ్ళాను. 1.5 కిలోమీటర్కి గాను ఇక 200 మీటర్లు మాత్రమే ట్రాక్ వేయాలి. మరో 2 రోజుల్లో ఆ కాస్త కొరవ కూడా వేసేస్తారు. వర్కర్స్ అందరూ భోజనానికి వెళ్ళారు. ఇక్కడ స్లీపర్స్ కూడా పేర్చారు. ట్రాక్ వేయాల్సి ఉన్నది. ఇక్కడ నుండి బ్రిడ్జి వరకు 200 మీటర్లు మాత్రమే కొరవ ఉన్నది. లావుపాటి కంకర కూడా తోలారు. తెలుపు రంగు గీత చూడవచ్చు. స్లీపర్లను ఆ గీత ప్రకారంగా పరుస్తారు. పక్కనే స్లీపర్స్ కూడా రెడీగా ఉన్నాయి. ఇటు స్టేషన్ వైపు మార్గం.
ఈ ట్రాక్ పక్కన వేసిన కంకర ట్రాక్ మధ్యలో వేస్తారు. ఎర్రవోబన్నపల్లి స్టేషన్ వైపుగా కొంచెం ట్రాక్ కొరవ ఉన్నది. ఎందుకు వేయలేదు అంటే ట్రాక్ పై ఎత్తున వేశాక ఈ మార్గం గుండా ప్రొక్లేన్ రావడానికి కొరవ ఉంచారు. మొత్తానికి ఎర్రవోబన్నపల్లెలో మరో వారం రోజుల్లో ట్రాక్ మొత్తం పూర్తయిపోతుంది. ఎలా ఎక్కానో అలా దిగాలిగా మరి. దూరంగా ఎర్రవోబన్నపల్లి స్టేషన్ను చూడవచ్చు. ముందు వైపు రంగులు వేశారు. పైన రంగుల పని జరుగుతోంది. ఒకసారి స్టేషన్ వ్యూ చూడండి. స్టేషన్కి టాటా చెప్పి కనిగిరి వైపుకు కదిలాను. మొత్తానికి కనిగిరిలో కందుకూరికి వెళ్ళే అండర్ పాస్ పూర్తయిపోయింది. మరో 2 రోజుల్లో ఈ అండర్ పాస్ కింద నుండి వాహనాలు వెళతాయి. ఉత్తరం వైపు కొరవ కట్టపని పూర్తి చేసి ట్రాక్ వేసేస్తారు. కలగట్ల స్టేషన్ వైపుకు వెళ్ళే కట్ట మీద ట్రాక్ వేయడానికి సిద్ధంగా ఉంచారు. అలా ముందుకు వెళ్తే గ్రీన్ఫీల్డ్ ప్లాట్స్ వద్ద హైవే కోసం బ్రిడ్జి నిర్మాణం మొదలుపెట్టారు. పిల్లర్స్ ఏర్పాట్లు చేశారు. ఇది పూర్తయితేనే స్టేషన్ వైపు ట్రాక్ వేయడం జరుగుతుంది. ఈ కట్ట నిర్మాణం కనిగిరి నుండి కందుకూరు వైపుగా వెళ్ళేటువంటి తార్ రోడ్డు వైపుగా వెళ్తుంది. కట్ట మీద ట్రాకులు వేసి ఉన్నాయి. ఈ గ్రీన్ఫీల్డ్ ప్లాట్స్ ఆనుకుని ట్రైన్, బస్సు దారులు ఉన్నాయి. ఈ బ్రిడ్జి 6 నెలల్లో పూర్తి అవుతుంది. సువ్వలు చాలా లావుగా భయంకరంగా ఉన్నాయి. పేరంగోడిపల్లి వైపుగా వెళ్ళాను. పచ్చని పైరు గాలికి నాట్యం చేస్తోంది. వాటి మధ్యలో దూరంగా కనిపిస్తున్నది వాగునీరు పోవడానికి ఏర్పాటు చేసిన బ్రిడ్జి. కట్ట నిర్మాణం అద్భుతంగా ఉంది. దూరంగా కలగట్ల వద్ద ఏర్పాటు చేసిన కనిగిరి రైల్వే స్టేషన్ నేను హైవే మీద నుండి తీశాను. విజయవాడ నుండి బెంగళూరుకి వేసినటువంటి హైవే నిర్మాణం. దూరంగా చూస్తున్న అధికారులు విశ్రాంతి తీసుకునే భవనాలు. స్టేషన్ దాటి మాచవరం నుండి 2.5 కిలోమీటర్ దూరంలో ఉన్న పోలవరం వైపుగా వెళ్ళాను. పోలవరం వద్ద ఆగిన కట్ట నిర్మాణం మళ్ళీ ప్రారంభమైనది. ట్రిప్పర్లతో మట్టి తోలుతున్నారు. పోలవరం బ్రిడ్జి యువతల కొత్తగా కట్ట పనులు జరుగుతున్నాయి. ఆ కనిపిస్తున్నది పోలవరం బ్రిడ్జి. బ్రిడ్జి దాటాక పామూరు వైపుకి కొత్తగా కట్ట పనులు జరుగుతున్నాయి. ఆ కనిపిస్తున్న కట్ట నిర్మాణం కొత్తగా ఏర్పాటు చేసినది. మరి ఇక్కడ బ్రిడ్జి నిర్మాణం సంగతి ఏంటి? నీళ్లు ఇంజన్తో కొట్టేశారు. బ్రిడ్జి కోసం పిల్లర్లు కూడా మొదలుపెట్టారు. ఈ 3 వారాలలో ఇక్కడ పనుల్లో వేగం పెరిగింది అనే చెప్పాలి. ఇది పామూరు వైపు నిర్మాణం జరుగుతున్న కట్ట పని. కట్టపైన ట్రిప్పర్లతో మట్టి తోలుతున్నారు. అక్కడి విషయాలతో మరో వీడియోతో మీ ముందు ఉంటాను. ఈ తార్ రోడ్డు గుండా మాచవరం వైపుగా మా ఊరు బయలుదేరాను.